ప్రవాహము వలె వారి యొక్క ఆ భాగవత ప్రవచన చరి అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. అటువంటి భాగవత అమృతాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ వచ్చిన మనం అందరం కూడా పరమ భాగవతోత్తముడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనందరికీ కూడా తప్పకుండా లభిస్తున్నది. మీరందరూ చెప్పండి. అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం. అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం. అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం. ఇది అనుస్వారంతో కూడా కనుకుంటే 16 అక్షరాలు. షోడశకలో వై పురుష అని వేదం చెప్తున్నది. షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క లక్షణ షోడశ కళా పరిపూర్ణత్వం. ఇది భాగవత సారం అన్నమాట. అహం బ్రహ్మ పరంధామ అనేటువంటి ఈ యొక్క శ్లోకం లాంటి ఈ వాక్యాలు మనం కనుక జపం చేసుకున్నట్లయితే ఇది ఏం లేదా అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్య తాత్పర్యమే కొంచెం ఎక్స్పాండ్ చేసి పెద్దది చేసి మనకు అందించారు. ఇది భాగవత సారాంశము. మీరు విని ఉంటారు, వారు చెప్పి ఉంటారు. సంధ్యావందనాదులు రోజు సహస్రగాయత్రం చేస్తాం. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. విఐపి టికెట్ ఎల్లుబలంలో కూడా వెళ్తాం. ఏదో కష్టపడి సంపాదించి వెళ్ళేటప్పుడు విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి, ఇంకేదో చెయ్యాలి. వెంకటేశ్వర స్వామిని నాకు మనవడు పుట్టాలని కోరుకోవాలి, నాకు జనరల్ మేనేజర్ చదువు రావాలని మొక్కుకోవాలి. ఇంకా ఎవరెవరు సంబంధించి వారు కోరికలు ఉంటూ ఉంటాయి. మొత్తం లైన్లో వెళ్ళడానికి గంటసేపు పడుతుంది. గంట లోపల విష్ణు సహస్రనామం 5 సార్లు అవుతుంది, చెయ్యాలి అనుకుంటాం. మధ్య మధ్యలో అవన్నీ ఇంత అనుకోవడమే తప్ప ఆ మరుక్షణంలో మర్చిపోతాం. సరే, ఇంకా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాం, మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఆ బంగారు వాటిని దాటి లోపలికి వెళ్ళామనుకో అందరూ గోవిందా అని అరుస్తూ ఉంటే మనం కూడా గోవిందా. ఈ మంత్రాలు, ఈ స్తోత్రాలు, ఈ సంకల్పాలు, ఈ కోరికలు, ఈ మొక్కులు అన్నీ గోవిందుల్లో కలిసిపోతాయి. కలిసిపోవడం అంటే ఇది హాస్యాస్పదమైన విషయం కాదు. ఆ గోవిందుడు స్వీకరిస్తున్నాడు. నీవు ఎప్పుడైతే నీ ఫైల్ గోవిందుడికి ఇచ్చావో నీ చేతిలో నీ ఫైల్ లేదు. నీ ఫైల్ ఎక్కడుంది? గోవిందుడి దగ్గర ఉంది. సో నీ టర్మ్ వచ్చినప్పుడు ఆయన సంతకం పెట్టి నీ కోరిక శాంక్షన్ చేస్తాడు. అందుకని సర్వం బ్రహ్మమయం జగత్ పరే బ్రహ్మణి శ్రీనివాసే అని అంటారు. ఆ శ్రీనివాస పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మతత్వం అప్పుడు ఉంది కాబట్టి నదీనాం సాగర గతి అన్నట్టుగా సర్వేషాం వాక్యానాం అద్వైతే వేదాంతే తాత్పర్యం అని చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళేటప్పటికీ ఈ జీవాత్మలన్నీ కూడా ఆ పరమాత్మలో సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యములనేటువంటి 4 విధములైనటువంటి ముక్తులను అంతకుముందు వారు చేసిన సాధనను అనుసరించి ఆ పరమాత్మ ఇవన్నీ ఇంత ప్రక్రియ, ఇంత ఫార్ములా మనకు తెలియదు. అక్కడ జరిగిపోతున్న పరమాత్మ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర సభూమి విశ్వతో మీలో ఉన్నారు, మీ ముందు ఉన్నటువంటి భక్తుల్లో ఉన్నాడు, మీ వెనకాల ఉన్న భక్తుల్లో ఉన్నాడు, ఈ చుట్టూ ఆయన కూడా ఇది బొమ్మ అనుకుంటావు. ఆ సర్వత్రా కూడాను వ్యాపించి ఉన్నాడు కనుక అలాగనే మీకందరికీ అనుభవం కదా. అట్లాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఇవన్నీ అయిపోయి గోవిందానామ స్మరణ చేయడానికి కూడా కష్టమైపోతుంది. అది కూడా మర్చిపోతాం. కావాల్సిన స్థితి అది ఏ అద్వైత వేదాంతం చెప్తున్నది. దాన్నే భాగవతము అమృత ద్రవాన్ని రంగరించి మేడమించి ఆ భాగవతం మనకి అటువంటి జ్ఞానం, మామూలు జ్ఞానం అనుకోండి, అది స్పష్టంగా ఉంటుంది. అందులో కూడా రుచి ఉంది, కానీ ఆ రుచిని మనం గ్రహించలేము.
ఎవరైతే తపస్సంపన్నులో సిద్ధపురుషులో యోగీశ్వరులో వాళ్ళు అందులో రుచిని గ్రహిస్తారు. కాబట్టి మనకి ఇడ్లీతో పాటు చట్నీ కూడా కావాలి కనుక మాధుర్యం అనేటువంటి మధుర భక్తి అనేటువంటి గొప్ప భగవద్ అనుగ్రహాన్ని ఈ అద్వైత తత్వానికి మేళవించి రంగరించి జగన్మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు దేవతలకి అమృతాన్ని పంచిపెట్టినట్టుగా ఈ భాగవతామృతాన్ని అదిగో వేణుగోపాల స్వామి ఇక్కడ వారి యొక్క సుఖముఖాలు మన పురాణ శాస్త్రి గారి ద్వారా మనకి అందించడం జరిగింది. మనం అందరం కూడా అటువంటి అమృతాన్ని ఆస్వాదించి ధన్యులమైనాము అని చెప్పి చెప్తూ మరి తర్వాతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రథం దిగాడు, వెళుతూ వెళుతూ కూడా అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుడిని పిలుచుకురావటం, అది దాని వెనకాల కంసుడు యొక్క ఉద్దేశం లేదు, అవన్నీ కూడా చెప్పాడు, ఆయన వినలేదు. సరే చెప్పని అక్రూరుడు రాజు చెప్పాడు తన కర్తవ్యం కాబట్టి వెళుతూ ఉన్నాడు. ఆ అక్రూరుడికి శ్రీకృష్ణుడికి ఉన్న సంబంధం ఎలాంటిదంటే ఒక భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధం, ఒక ఉపాసకుడికి ఉపాస దైవానికి ఉన్న సంబంధం, ఒక స్నేహితుడికి మరొక అద్భుతమైనటువంటి స్నేహితుడికి ఉన్న సంబంధం, ఒక జీవాత్మకి ఒక పరమాత్మకి ఉన్న సంబంధం. కాబట్టి అది కూడాను అందులో అంతా కూడా అద్వైతము భక్తి చేత కప్పబడి ఉంటుంది. లోపల అద్వైత అమృతం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చాక్లెట్లు తింటూ ఉంటారు, పైన ఏదో ఉంటుంది, లోపల ఏదో ఉంటుంది, కొంచెం మధురమైన పదార్థమైన అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. భాగవతం సరిగ్గా అలాంటిదంటే కేవలం ఉదాహరణ మాత్రమే అందులో తీసుకురావాలి. అంటే ఆ మాధుర్యం, భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది పైన ఉన్నటువంటి మాధుర్యము, ఆ మాధుర్యము చేత ఆకర్షింపబడిన వాళ్ళని, ఆ మాధుర్యము లోపల ఉన్నటువంటి అద్వైత తత్వాన్ని మనం తెలుసుకుని ఆత్మానందాన్ని అనుభవిస్తాము అన్నమాట. అటువంటి అనుభవించినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళు ఎవరయ్యా అంటే గోపికలు ఉన్నారు. అందుకని ఈయన ఆ నంద ప్రజలకు వెళ్ళి రథము దిగి మట్టిలో పొగలాడాడు. ఆ గోపికలు ఉన్నటువంటి ఆ ప్రజల్లో గోపికలు తిరిగాడినటువంటి ఆ ప్రజ భూమిలో ఈ అక్రూరుడు శ్రీకృష్ణుని తీసుకురావడానికి వెళ్ళిన అక్రూరుడు మట్టిలో పొగలాడాడు. ఆ మట్టి హంసద్వీపవాస కృష్ణ, హంసద్వీపవాస కృష్ణ, కృష్ణాతీరస్థ కృష్ణ, కృష్ణాతీరస్థ కృష్ణ, వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం. 1986వ సంవత్సరంలో అనుకుంటాను, కీర్తిశేషులు వేదాంతి, వేద మీమాంస తర్కశాస్త్ర పండితులు, బ్రహ్మీభూతులు శ్రీ కుప్ప శివరామ బైరాగ శాస్త్రి గారు జీవన ప్రాయశ్చిత్తం చేసుకొని అనంతవరంలో ఉన్నారంటే చూడటానికి వెళ్దామని వెళ్ళాను. ఆయన వెళ్తే నా చెయ్యి పట్టుకొని ఆ మంచం మీద కూర్చోబెట్టుకున్నాను. కూర్చోబెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆ చెయ్యి పట్టుకొని కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచిన తర్వాత హంసల దీవిని వదలమోకు అని ఒక్క మాట అన్నాను. అప్పటి నుంచి కూడా నేను ఈ సత్కారాన్ని గత 38 సంవత్సరాలుగా నేనే చేస్తూ వస్తున్నాను. ఇవాళ మా తమ్ముడు కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ఇవాళ అటు 21 జన్మల్ని ఇటు 21 జన్మల్ని తరింపజేసేటటువంటి శ్రీ 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 విశ్వేశ్వర మహాభారతీ స్వామి వారికి పూర్వాశ్రమంలో జన్మనిచ్చినటువంటి వారు. నాకు ఎప్పుడు నేను అంటే కుప్ప బైరాగ శివరామ బైరాగ శాస్త్రి గారే మా ఇద్దరిని కూడా కలిపి వదలమోకండిరా అని చెప్పారు. అది సాగిస్తూ వస్తున్నాం. ఇవాళ ఇంకొకళ్ళు చేస్తారు ఈ యొక్క సన్మానము అంటే పొద్దున శాస్త్రి గారు
భాగవత ధర్మాలు ఏంటి అని చెప్పుకొచ్చారు. భాగవత ధర్మాలు అంటే ఒక సమర్పణ భావన ఉండాలి. మనం అంతా కూడా మందేం లేదు, నేను కాదు, నేను చేస్తున్నాను కాదు అని అన్నారు. మరి నేను కూడా పారితోషికం చేద్దామని వచ్చాను. మా తమ్ముడు చెప్పిన మాట, ఎవరో చేస్తున్నారు, ఎవరికో చేయాలనిపించింది అంటే వారినే చేయమనండి. మనం ఇక్కడికి వచ్చి ద్వైతంతో ఉండకూడదు, అద్వైతంలో ఉండాలి. మనందరం కూడా ఇక్కడ వచ్చిన ఆ మాట అనుకోవడం, ఈ మాట అనుకోవడం కాదు. అందరం కూడా చేసే వ్యక్తి ఒక లీడర్ కింద మనందరం కూడా, ఎవరైనా సరే లీడర్ ఏం చేస్తే అది, లీడర్ తప్పు చేస్తే లీడర్కే కొడుతుంది. కానీ ఇందులో ఉండేటటువంటి సైనికులందరం మొత్తం అంటే ఈ భాగవత పారాయణని ఈ విధంగా జరగడానికి మరి 103 ఏళ్ళుగా 108 ఏళ్ళుగా జరుగుతున్నాయి అంటే ఆ ఏకీకృత భావంతో ఉండాలి అనేది చెప్తూ ఈ 30 నేను ఈ విధంగా ఇవ్వడానికి ఎప్పుడూ సంసిద్ధునే. ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా ఆ ఇచ్చేదాన్ని మూల నిధికి మన తమ్ముడు చెప్పినట్టుగా దాన్ని మూల నిధికి నేను సమర్పిస్తాను. హరే నమః. వాడు ఎట్లాంటి వాడు అంటే పరమ భక్తుడు. నిజంగా చెప్పాలంటే వాడు చాలా గాయత్రి మోహంతో నిత్యం మాట్లాడుతూ ఉంటాడు. ఇట్లాంటి సౌహృదయుడు వాడు అనేక సంవత్సరాల నుంచి ఈ అంశీలో ఈ కళ్యాణాలకి, వేణుగోపాలస్వామి కళ్యాణానికి, శివ కళ్యాణానికి వేల మంది వచ్చి చెప్పనా. మేము రేపు నగరం తెలుసా పుస్తకాలు జరగబోతున్నాయి. 15వ తారీఖు నుంచి మే 15 నుంచి 26. అప్పుడు మేము బదరీలో రూములు ఇచ్చి భోజనం ఫ్రీగా పెడతాం. రూములకి మీకు అన్ని ప్యాకెట్స్ మీకు ఇస్తారు. ఆ ప్యాకెట్ చూసి దానిలో నెంబర్, ఆ నెంబర్ ఫోన్ చేసి కనుక్కుంటే మీకు వాళ్ళు ఏం చేయాలని చెప్తారు. ఫిబ్రవరి లోపు రూములు బుక్ చేసుకోవాలి, లేకపోతే మీకు రూములు దొరకవు. విపరీతమైన జనం వస్తారు. అంతదని చెప్పారు. అలాగే భవన నిర్మాణం ఒకటి ఉన్నాము అక్కడ. దానికి మీకు దొరికింది కాలువని శాస్త్రేట్లోనే ఉన్నాయని అది చూడండి, అది చూసి లేదు. తర్వాత ఆయుధాల పనులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా బదరీలో మేము పదార్థాలు ఇచ్చి వాళ్ళని వండుకోమంటాం. అది కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ. హరే నమః. అలా అయ్యా ఒక కార్యక్రమానికి అందరూ కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీ భవానీ కళాక్షేత్రం
అన్నపూర్ణ బాలా తిరుపతి. మరొక 2 నిమిషాల్లో ఈ కార్యక్రమం మొదలవుతున్నది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. హలో. శ్రీ అన్నపూర్ణ బాలా త్రిపుర సుందరి కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భముగా ఈరోజు శ్రీ భవానీ కళాక్షేత్రం విద్యార్థులచే నాట్య ప్రదర్శనలు జరుగుతున్నవి. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. మరున్నది చెప్పొచ్చాను అందుకని ఆయన బాగానే
ఇవన్నీ సిమెంట్ రోడ్లే మొత్తం. బాగా చేశారు. మెట్లు అక్కడ పైన లైటింగ్ పైన దేవుడి దగ్గర. హరే కృష్ణ హరే కృష్ణ. ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम रामधैर्यः
धर्मपत्नी समेतः श्रीमदः गोत्रस्य नामधेयस्य धर्मपत्नी समेत स्वामिनः अस्मिन् दिने पार्वती पाणिग्रहणाख्यं कर्म करिष्यमाणस्तदङ्गत्वेन तदादौ शुद्ध्यर्थं शान्तद्ध भक्तिदयार्थं च महाजनैः सह वेदोक्तधर्मणः अङ्गैस्तदहिताः सर्वे कलधाम्बुसमाश्रिताः आकलशे जुषावति पवित्रे परिहिच्यते उक्तैर्यज्ञेषु वर्धते अतित्रीतो मरोधनारोहन्नभ्राजसे दिवम् आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणापापभयमनापोन्नमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दादुष्यापो द्योगीदुष्यापो सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुवरापओम् गङ्गे यमुने कृष्णे गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरि योजनेऽस्मिन् सन्निधिं कुरु आयान्तु श्रीमहागणाधिपति पूजार्थं दुर्दक्षयकाधकाः सर्वतीर्थानाभाग्या कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवम् आत्मानं च सम्प्रोक्ष्य अंबिकाभृतयाम्भोजकारणे जगजास्याय नमोऽस्तुते गणपतिबिम्बे पुष्पमेकं निधाय ॐ श्री देवतस्मादिजक्षुप्राणमय नमोऽभिभोगम् ज्योतिष्येम सूर्यमुच्चरतं नमर्मदे प्रजाः स्वस्ति अमृतमयी प्राणामृतमापः प्राणानेव यथा ध्यानमुपक्वजते स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव जयाधनं गुरु अमुष्य विघ्नेश्वर प्राणप्रतिष्ठापन मुहूर्तस्मुहूर्तोऽस्ति भवन्तो महामन्दो न गृह्णन्तु अमुष्य विघ्नेश्वर प्राणप्रतिष्ठापन मुहूर्तस्मुहूर्तोऽस्तु अस्य श्री विघ्नेश्वर पूजा महामन्त्रस्य गुरुस्थानदर्शिः जगदीच्छन्दः श्री महागणाधिपतिर्देवता तं बीगं नमः शक्तिः आख्यामीति देवगं गणेश्वरार्चने विनियोगः गामदुषाभ्यां नमः येऽन्तर्जनेभ्यां नमः गोमध्यमाभ्यां नमः गणेमनाभ्यां नमः गौगणिक्षिकाभ्यां नमः जागरदनगरनिष्ठाभ्यां नमः गामहृदयाय नमः लीं शरधे स्वाहा ॐ शिखायै वसुते गणैमवगजायुहम् ॐ नेत्रत्रयाय बहुषते सहस्राय भटे बोधवस्वदोदिगन्धः ध्यानं सिन्दूराभस्त्रनेत्रः पृथुतरगढरोहस्तमैर्दधानो दन्तं वागाङ्कुशैर्वा निर्दरविलसबीजपुराभिरामः कालेन्दुख्यातिमौलिकलिपतिवदनो दानपूराग्रगण्डो भोगेन्द्रैर्भूषिताङ्गो चेतुगणपति रक्तवर्णोऽङ्गरागः पाशाङ्कुशस्वनन्दाम्रफलवानाभुवाहनः विघ्नं निहन्तुनः क्षिप्रो रक्तवर्णो विनायकः इति ध्यात्वा ॐ गं गणपत्याधनाय नमः ॐ गं गणपतिमूर्तये नमः ॐ गं गणपतये नमः इत्यभ्यर्च्य आघुर्ध्वजाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् गणानां कवीनामभिजोत्तमम् देवानां ब्राह्मणानां ज्येष्ठराजं नमाम्यहम् ॐ नमो भगवते सकलकार्याधिपतये सर्वविघ्ननिवारणाय महामोषकवाहनाय सशक्तिसायुधसपरिवाराय ॐ फट् स्वाहा आवाहन स्थापन सन्निधान सन्निरोधन अवकुण्ठन दिग्बन्धन वाद्य आचमन अर्घ्य पुष्पदानान्तैः दशभिः संस्कारैः संस्मृत्य श्रीमहागणाधिपतये नमः ध्यायामि आवाहयामि नवरत्नखचितसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि पापोहिष्ठामयोगस्थानपूज्येतधातुना महेरणाय चक्षसे यो वश्वपदमानधस्तस्य भादयदेहनः कुशलीरिव मातरः तस्मारङ्गमामभोजस्य क्षया यदिन्दध पापो जनयधातनः श्रीमहागणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अभिवस्त्रासवस्त्राग्निर्षाभिषेणो सुधा पूजमानः विन्द्रावत्तमेनो हिरण्याभ्युष्पां देवसोमा श्रीमहागणाधिपतये नमः तस्माद्धं पुष्पं समर्पयामि विघ्नोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्र्यं मृदुं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेनः श्रीमहागणाधिपतये नमः
यज्ञोपवीतार्थं पुष्पं समर्पयामि गन्धर्वाणां दुराधर्षां नित्यपुष्टां गरीषणीं ईश्वरीं सर्वभूतानां दामिहोपक्वजेश्रियं श्रीमहागणाधिपतये नमः दिव्यश्रीचन्दनं समर्पयामि आयने देवराजने दुर्वारोहन्त पुष्पिनीः तदास्तमुदरीकारिमुद्रस्य गृहाजिमे श्रीमहागणाधिपतये नमः अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि ओम सुमुखाय नमः ओम महागणाधिपतये नमः धूपमाघ्रापयामि साध्यं द्रवच्च संयुक्तम् अन्यना योजितं प्रियं ग्रहाणमङ्गलं देवं त्रैलोक्यधिविरामः यच्चादीपं प्रयच्छामि देवाय परमात्मने रायमानरकाद्गोरा दिव्यज्योतिर्नमोऽस्तुते श्रीमहागणाधिपतये नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यम् ॐ भूर्भुवस्सवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अतन्त्वा सत्येन परिशिष्यामि अमृतमस्तु अमृतोपस्तरणमसि श्रीमहागणाधिपतये नमः नारिकेणसहित गुडोपहसहित कदलीफलान् निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदाराय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पानीं समर्पयामि अमृताभिधानमसि चतुराभोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि पुनराचमनीयं समर्पयामि पूगीफलेश कर्पूरे नागवल्लीदलैर्युतं मुक्तासोदसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां श्रीमहागणाधिपतये नमः मुखवासैताम्बूलं समर्पयामि सम्राजिं च विराजिं च भीष्मीर्याचनो गृहे कश्मीराक्षस्यानुदेशया आश्रदं सृजामसि श्रीमहागणाधिपतये नमः नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि शरणः पार्वतीपतये सुमुखस्य नमस्कारः लम्बोदरस्य विकटो विघ्नराजो विनाशः वक्रदण्डशूर्पकर्णवहेरं वस्त्रन्दपूर्वजः द्रोणशीलानि पठेत् नीलादपि शिलारम्भे विवाहे शतवेदे यज्ञमेधः सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्याप्तो न गृह्णन्तु सरसा गृह्णामि शतमानं भवति आयुष्येन्द्रिये प्रतिष्ठति यज्ञेन यज्ञमयन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः श्रीमहागणाधिपतये नमः यदा स्थानं प्रवेशयामि शोभनार्थं पुनरागमनाय च ॐ पश्चात् मन्त्रसंहितया प्राणायामं सम्पाद्य ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओमापोज्योतेन संवृतं ब्रह्मभूर्भुवस्सुवरं बिन्दुस्थानाद्योषणन्तवदेनाङ्कुशमुद्रया तीर्थान्याकरिष्या उद्भवमुद्रया जले संस्थाप्य मूलेन शिवतीर्थममन्त्र्या संरक्ष्य अवगुण्ठ्य अमृते कुर्यात् तदा पुण्याहं वाचयेतु कर्तव्ये पावने सेवे सर्वा देवता प्रति वृद्धेशो वाचनं कुर्यादागस्तु मनसा स्मरेत् तदा कुम्भमध्ये पञ्चकोणमुद्राणि हित्वा ॐ भगवद्भिर्ज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां ओमापः वाभो वा इदं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः नमापो मृतमापः सम्राणापो गिराणापः स्वराणापश्चन्दापुष्यापो ज्योतिपुष्यापो सप्तमापः सर्वा देवता आपो भूर्भुवस्वरापवों सुरस्यं कर्मास्तु कर्म समृद्धिरस्तु वेद समृद्धिरस्तु शास्त्र समृद्धिरस्तु धनधान्य समृद्धिरस्तु पुनर्विभो ब्राह्मणेभ्यः शुभं भवतु ऐशान्यां बहिर्देशे अरिष्टनिरसनमस्तु नैऋत्यां यत्पापं तत्प्रगतमस्तु यच्छ्रेयस्तदस्तु शुक्राङ्गारकबुधबृहस्पतिशनैश्च राहुकेतु सोमसैक आदित्यपुरूरा सर्वे ग्रहाः प्रियन्तां तिरिकरणमोक्तजन्मनक्षत्रविद्देवता प्रियन्तां याम्यन्तु घोराणि शिवा वनस्पतये सन्तु अहोरात्रि शिवे स्यातामुत्तरे शुभकर्मण्य विघ्नमस्तु उत्तरमहरहर विद्युत्तु कृपासंपद
यदा वै सूर्यमुदेति अदनक्षत्रमैति यावदि तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावदगुर्वेण यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याः कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु ओगु स्वस्ति स्वस्ति हरीन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याः कर्मणे अर्ध्यं भवन्तो ब्रुवन्तु कर्मार्ध्यताम् अर्ध्यास्महव्येर्नमधोपदत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः सदञ्जीवेन शरदः सवीराः त्रीणि असमृद्धिरस्तु वर्षशतकम्पो नमस्तु गोत्राभिवृद्धिरस्तु शान्तिपुष्टिश्चास्तु शुभगं शुभमस्तु पुनरविगो ब्राह्मणेभ्यः शुभं भवतु सर्वाः सम्पदः सन्तु सर्वशोभनमस्तु महादेव प्रीतान् प्रीतान् भगवान् महादेव नागवासिधरं श्रेष्ठं रत्नोगद्विविग्रहं दिशाङ्गदौलं ध्यायेत् तरुणं मकरासनं अस्मिन् कुम्भे वरुणमावाहयामि इमं मे वरुणस्रुधिहवमिज्जातिमुदया रामवस्सुराधिके श्रीमहावरुणमूर्तये नमः ध्यायामि आवाहयामि नवरत्नसिंहासनं समर्पयामि पादयोः भाग्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि आगमनीयं समर्पयामि भौतिकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धागमनीयं समर्पयामि वस्त्रार्थं पुष्पं समर्पयामि यज्ञोपवीतार्थं पुष्पं समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि ॐ हां वरुणासनाय नमः ॐ हां वरुणमूर्तये नमः ॐ हां वरुणाय नमः श्रीमहावरुणमूर्तये नमः पूजां समर्पयामि धूपं परिकल्पयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ॐ अपानाय स्वाहा ॐ ध्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीं समर्पयामि अमृताविधानमुसीत्युत्तराभोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि पुनराचमनीयं समर्पयामि मुखवासे ताम्बूलं समर्पयामि सम्राजं च विराजं च समर्पयामि अर्णव पार्वती मंत्रवर्षं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि नमेन भगवान् सर्वात्मकः सर्वं श्रीदत्फलं वरुणदेवतार्पणमस्तु ॐ यच्चिद्धिदेविशो यदा प्रेम वरुणव्रतं नीमसिद्ध्यविद्यवि यत्किञ्चेदं वरुणदेव्ये जनेभिद्रोहं मनुष्याश्चरामसि अचित्ते यत्तव धर्मायुजो ब्रह्माणस्तस्मादेन धोने परीरिषः युतवाधो यद्रिरिपुर्नदीवी यद्वाघाधत्यमुतजन्नभिद्मा सर्वादा विश्वतिथिरेव देवाधादेयस्यामवरुणप्रियादः नधिक्राम्योगारुजं विष्णोरश्वस्य वाजिनः सुरभिनामुखाकरत्रण आयोगं जितारिषते आपोहिष्यामयो भुवस्तान ऊर्जेर्धातनः महेरणो जजग्धसे यो पश्यवतमोरसस्तस्य भाजय देहनः उषतीरिव मातरः तस्मारङ्गमामभोजस्य क्षया जन्मधा आपो जनजघायनः हिरण्यवर्णाशुजपावकाजातः भोजास्मिन्द्रः अग्नीयागर्भं दधिरे विरूपास्तानः पश्यब्दुस्योना भवन्तु रासाकुं राजावरुणो जातिमध्ये सत्यान् भृते भवस्मिञ्जनानां रथश्चुदश्चुजोजात्पावकास्तानः पश्यब्दुस्योना भवन्तु यासां देवादिविगण्वन्ति भक्त्यया अन्तर्घ्ये बहुधा भवन्ति या पृथिवीं वयधों दन्ति शुक्रास्तानः पश्यब्दुस्योना भवन्तु शिवेन भाजक्षुजा पश्चदापश्चिवजातनभोपस्पृशतत्पदनमे सर्वाम् अग्निमूरक्षजतो हरे भोमजगत्योपदमोगस्ता ॐ अवमानः भविष्येतिर्हरिः यप्पोदासमामा वन्दन्मादेवजनाः वन्दन्तमनवो धिया वन्दन्तविश्व आयवः याववेद पवित्रवतु पवित्रेण पुराहिमा शुक्रेण देवदीप्यते अग्ने कृत्वा प्रसुन्दनो यत्ते पवित्रमत्युः अग्ने विदधं धर ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवशिवः पवित्रेण समेतः इलं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्याः जगसे भक्ति सदवो वेदवृष्टाः यदा पदन्दः स
सधमाद्येषु वयज्ञस्यामपतयोरहीनाम् वैश्वानरो रश्मिभिर्माम्नातो पादप्राणेन शिरोमयोः यावा पृथिवीपयसापयोभिः अङ्गावरी यज्ञिये मामुनीता प्राग्निस्वविरस्त्रभिः परिहिद्धैर्देवमन्वभिः अग्ने दग्धैर्पुनाहिना तेन देवापनता येनापो दिव्यं गजः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पामहाने दध्येते प्रतिभिः सम्भृतं रथं सर्वं सकोदमैनादि सुदितं मादरिष्मना पावमानेर्यो अध्येति प्रतिभिः सम्भृतं रथं तस्मै सरस्वती दुहे हीरकं दत्तिर्मधोदकं पावमाने स्वस्य जनीः सुदुघाहि पयस्वतीः प्रतिभिः सम्भृतो रथः ब्राह्मणेष्वमृतकं हितं वातिहन्तुनः इमं लोकमधोमं कामान् समर्थयन्तुनः देवी देवैः समावृताः पावमाने स्वस्य जनैः सुदुघाहि हृदस्तुनः प्रतिभिः सम्भृतो रथः ब्राह्मणेष्वमृतकं हितं तेन देवाः पवित्रेण आत्मानं वददेतुदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्मग्नीमहे इन्द्रस्तु नीतिदहमापुनातु सोमस्वस्यावरुणस्तु नमो राजाभिपुनातु मा यादवेदामोद्यं जापुनातु तद्धर्मो जापुनीमहे अस्पदे जग्मजा सुन्दरा वेदक्षेमहिर्मजा गाधुमत्या आमहत्येमब्दयोगे वरन्नो युजम्बादस्वस्तिभिस्तदानः मुनीवः भास्कोऽस्पदे विष्टारूपाण्याभिषन्दघाधुषेमलेधिरः शुभं 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 दिव्य कल्याण महोत्सवांगत्वेन विवाह लीला विनोदार्थं रक्षासूत्रमर्पणं करिष्ये रक्षासूत्रमानीय क्षीरेण प्रक्षाल्य मण्डलपूर्णपात्रोपरि अष्टदलत्वकर्णिकायां विन्यस्य तस्मिन् शिवबीजं लिखित्वा नमोऽस्तु ऋत्वेभ्यो जयकेजं पृथिवीमनयाचमनीं समर्पयामि आपोहिष्टामयोः स्थानमूर्चे तथातन भैरणाय चक्षसे लोकस्वतमानसस्तस्य भागे देहनः शकीरिव मातरः अस्मारङ्गमात्मभूयस्य क्षयाय जन्मः आभोजनयधाचनः शुद्धोदकस्नानं समर्पयामि आनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रार्थम् अक्षतान् समर्पयामि यज्ञोपवीतार्थम् अक्षतान् समर्पयामि श्रीगन्धान् धारयामि इत्यक्षतान् समर्पयामि ॐ हां मन्देशाय नमः ॐ हां सूक्ष्मेशाय नमः ॐ हां श्लोकमेशाय नमः ॐ हां एकनेत्रेशाय नमः ॐ हां एकरुद्रेशाय नमः ॐ हां त्रिमूर्तीशाय नमः ॐ हां श्रीकण्ठेशाय नमः ॐ हां शिखण्डेशाय नमः रक्षासं समस्तदेवतायै नमः पूजां समर्पयामि धूपं वनस्पतिर्वेत्रिये नानागन्धैस्संयुतः आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रयुज्यते धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं समर्पयामि ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अतर्वा सत्येन वर्षिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि श्रीरक्षासूत्राधिदेवतायै नमः कदलीफलं निवेदयामि ॐ नारिकेलशकलान् निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा नयामि पुनराचमनीं समर्पयामि उपवासयुक्तं नीराजनं दर्शयामि పార్వతీ పరమేశ్వరులకు రక్షాసూత్ర ధారణ జరుగుతున్నది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి.
श्रवतस्मात् नित्यकर्मानुष्ठामि मुखे आदमनीयं समर्पयामि आपोहिष्ठामयो भुवस्तानपूज्ये दधातन महेरणादक्षुधे यो पश्यपदमानसस्तस्य भागय देहनः कुशलेवमादरः अस्माकरण्यमानवो यस्य क्षयाय जन्मध पापो जनयधानः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ्यर्षाभिधेनो दुर्धा पूजमानः अभिचन्द्राभक्तमेनो हिरण्यनाभ्यस्वारथिनो देवधोम वस्त्राद्धमर्पयामि मुखवासे ताम्बूलं समर्पयामि साग्रहण्येष्यायते नमां जनतागुं सङ्गृह्णानीति पार्वतीपतये साक्षनि वरेभिर्वरागो अभिषप्रसीदत अस्माकस्तुर्यायमवन्यमवन्यमवदे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु निर्गुणनिरञ्जननिर्विकल्पनिरामयनिराख्यातपञ्चाभिषेकप्रवरान्वितपरमशिवसगोत्रस्य परमशिवशर्मणो नप्ते चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु निर्गुणनिरञ्जननिर्विकल्पनिरामयनिराख्यातपञ्चाभिषेकप्रवरान्वित परमशिवसगोत्रस्य सदाशिवशर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु निर्गुणनिरञ्जननिर्विकल्पनिरामयनिराख्यातपञ्चाभिषेकप्रवरान्वित परमशिवसगोत्रस्य महानटीश्वरशर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काश्यपावत्सारणे ध्रुवत्रयाभिषेकप्रवरान्वित काश्यपसगोत्रोद्भवां श्री पार्वती अन्नपूर्णानाम्नीं कन्यां वृणीमहे वृणे त्वं दास्यामि दाता ब्रूयात् ताम्बूलं తీసేసుకో परमेश्वरस्य पार्वतीं वृणीध्वं दिव्य कल्याण महोत्सवांगत्वेन अपचित कर्म करिष्ये अयं कूचः सुकूचः आपपाद्यायति दाता प्राहोत्तरयाभिमन्त्र्या आपपाद्याः आपपादा वने जने दुषन्तन्नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवत्यस्य शाने घोरं दक्षिणं पादं दृष्ट्वा श्रीमत्सदाशिवाय उभाभ्यां पादाभ्याम् इदं पाद्यं भगवान् महिमः इत्यात्मानं प्रत्यभिर्विश्य विधिवत्पाद्यं गृह्णाति नमोऽस्मन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहे सहस्रनग्ने
పురుషాయ సరస్వతే సహస్రకోటియుగధారిణే నమః వయమహోమి పాదశ్రవణం భజంత్రీలు ఆడవారిని ప్రేమను మగవారిని కడగమని చెప్పండి. ततो दिव्याभरणवासांसि गोभूहिरण्यादिकं दत्त्वा देवमलङ्कृत्य एवं वस्त्राणि वसावस विश्वक्तेन मित्रावरुणासुचेते सुमङ्गलीर्यं मधुरिमागुं समेतपस्यत सौभाग्यमस्मै दत्त्वायाधास्तं विपरेतम् స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మధువర్గాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇవ్వవలసినదిగా కోరుచున్నాము. పేర్ల దంపతులు అది నేను చెబుతా, తర్వాత చెబుతాం. తర్వాత గోత్రము పేరు చెప్పమన్నారు. తర్వాత ఎవరైనా పేరు ఇంటి పేరు చెప్పమన్నాడు. కుప్ప వెంకట హర గోపాల్ గారి దంపతులు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నూతన వస్త్రములు సమర్పించిరి. వేదాంతం భణీంద్ర శర్మ గారు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నూతన వస్త్రద్వయములు సమర్పించిరి. కుప్ప రఘునాథ బాబు గారి దంపతులు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నూతన వస్త్రములు సమర్పించిరి. ఇవం వస్త్రాన్ని మధువర్గద్వయమన్నో సర్వాభరణములను సమర్పించిరి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. దధి మధు సగుం స్పష్టం కాకం సేన వర్షీయసా విధాయ. దధి మధు సగం స్పష్టం కాకం సేన వర్షీయసా విధాయ. మధువర్కైః తురుర్కైః కూచ్యాభ్యాం పరిగృహ్య అయం మధువర్కో అయం తే మధువర్కః. త్రయై విద్యాయై విద్వాభ్యాం త్రాభ్యామభిమంత్ర్య. త్రయై విద్యాయై యశోధియశో యశోధి బ్రహ్మణో దీప్తిరసి. తమ్మా ప్రియం ప్రజానాం కుర్వతి పతిం పశూనాం. అమృతోపస్తరణమధీర్యాపోసనం దత్వా ద్విరాచమ్యా. యన్మధునామధవ్యం మధువర్క నివేదనం సతుర్మంత్రేణ ద్విస్తూష్ణీం. యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం. తేనాహం మధునామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాగమధవ్యోధాని. అమృతాభిధానమధీర్యుత్తరాపోసనం దత్వా అర్ఘ్యం దత్వా ఆగమనవాత్రస్థోనకేన ద్విరాగమనం దద్యాత్. గౌరస్మిత్వా గౌరసీజాభిమంత్ర్యా. గౌరస్య పహత పాప్మాపపాప్మానం జహి. యజ్ఞావర్ధదామిత్యుపాకం సూక్త్వా యజ్ఞావర్ధదాం యజ్ఞస్య వర్ధ్యమనువర్ధాపతిరస్య పతిం మాతుర్వపతిరోహం మనుష్యేషు భూయాసం. కౌద్ధేను భవ్యా మాతా రుద్రాణాం గృహీతా వసూనా పుష్పదా దివ్యానామృతస్య నాభిః.
प्रणोगाजं जिगितुषेदना जमागामना कामदितिं वधिष्ठा पिबतोदकं तृणाम्यतु ओमुत्सृजता सखमनं भूतविमहाभूताय प्रदर्शयेत् भूतं सा विराट् तन्माध्याये तस्य देशीया तन्मऊर्जन्धा ॐ कल्पयते इत्युच्चैः स्वप्रिये ब्रूयात् ततो दाता सङ्कल्पं कृत्वा कदमे व्यक्ति प्रकृति महदहंकार पृथिव्यापस्तेजो वायुराकाशाद्यावृणैरावृते अस्मिन् महदि ब्रह्माण्डमण्डलकरण्डयोर्मध्ये आधारशक्तिकूर्मवराहानन्दाद्यष्टदिग्गजो परिप्रतिष्ठिते अतल वितल सुतल रसातल तलातल महातल पाताल हृतलस्वपरितले भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोक नित्यलोकस्याधो भागे चक्रवाल श्रीशील महामलयनक मध्यमान वर्तन्यायमान महानालायमान महागणिराज राजशेषस्यानेभ्युजुरा सर्प्यदधिक्षीरस्वादोदकादि सप्तार्णव परिवृते जम्बूं लक्षकुशक्रं च शाकाशालमलपुष्कराख्याः सप्तद्वीपान्तरद्वीपिते माहेन्द्रमलय सख्यशुक्ति हिमवद्विन्ध्याद्रिपारियात्रादि सप्तकुलपर्वत विराजिते मतंग हिरण्यमाल्यवन्द किष्किन्धरिष्य शृङ्गादि पञ्चमहानगसहिते हिमशैल हेमकूटक्षुताजल सुराजल श्वेताजल समधिष्ठिते इंद्रखण्डक शेरुखण्ड ताम्रखण्डक भस्तिखण्ड सौम्यखण्ड देवखण्ड नागखण्ड स्वर्णखण्ड भरतखण्डे दिनवखण्ड खण्डात्मिके नवमे भरतखण्डे महामानसरोरुहाकार पञ्चाशत्कोटियोजन विस्तार समस्त भूमण्डले लक्षयोजन विस्तृत जम्बूद्वीपे भंग भंग कलिंग काश्मीर काम्भोज कामरूप धौवीर धौर महाराष्ट्र मगध मालव नेपाल चोल केरल पांचाल गौल मलयाल सिंहलद्र विलद्र कर्नाटक राट मराठ पानाट बंगाल पांड्य पुलिंदांध्र होनट्य पुरुभोज गांधार विदेह विदर्भ कोसल कुंतल किरात सुषेण कोंकण टंकन मत्स्यमैन्दव पालाशर भूर्जनय यालांध्रचीनी महाचीनी साल्वचेतनाट दशान्नेति षट्पञ्चाशद्देश भाषा विशिष्टिता समस्त भूमिपालकैर्विचित्रिते सुमेरुनिशल हेमकूट हिमवद्विन्ध्याचलानां हरिवर्षगिं पुरुषयोश्च दक्षिणे कर्मभूमपूर्वमे दक्षिण दिग्भागे वदयाचलादुत्तरे प्रत्येकं नवसहस्रयोजन विस्तृत जम्बूद्वीपे भारत किं पुरुष लीलावृत कुरु भद्रात्मिक हिरण्मय सेतुमालाख्ये नववरुषाणां मध्ये प्रथमे भारतवर्षे स्वर्णप्रस्था चन्द्रशुक्ति कलावर्तक कर्विण कुमुदहरण कलुषहरण पाञ्चजन्याम्ललङ्केत समुद्रद्वीपां द्वीपिते प्रजापति क्षेत्रे दण्डकारण्य विन्ध्यारण्य वीक्षारण्य नहुषारण्य द्वैतारण्य गुहारण्य द्राक्षारण्य बदरिकारण्य नैमिषारण्य देवदारुकारण्य दशारण्यायते श्रीशा विनोद महोत्सव कर्मभ्यः प्रतिपादयामि सविता प्रसभयन्द्रीलु बाहुज्या कामगो समुद्रमाविश कामेन त्वा प्रतिगृह्णामि कामैकत्तैः येषाते कामदक्षिणा तानस्वामि रस प्रतिगृह्णातु भजन्द्रीलाय अष्टमूर्तये सदाशिवाय एतत्
పార్వతీ అన్నపూర్ణా కన్యాదాన సాద్గుణ్యార్థం దక్షిణాదానేన చ శ్రీ సదాశివ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భజంత్రిని ఒకసారి వాయించింది. అథ మంగళాస్త్రగాని వాతయేతు. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం చతుర్దశ భువనానాం పంచదశ తిథీనాం షోడశ కళానాం అష్టాదశ జ్యోతిష్శాస్త్ర సంవత్సరాయ ఋతుమాస పక్ష తిథివార నక్షత్ర లగ్న హోరాత్రే నవాంశ ద్వాదశాంశ త్రింశాంశకానాం నిరంతరానుకూల స్వస్తి విశేషం ప్రాప్తి ద్వారా సత్యజ్ఞానానందానంతరూపస్థిత విభాదలి విషత్వా సర్వాభాం ధనితో మాధ్వద్రాష్ట్రమధిభ్రజతో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదో ధ్రువాః పర్వతానినే ధ్రువోర ఇంద్ర ఇవ వృత్రహానిష్ఠ అపః హేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏకమదీధరో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాయ ప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః వందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః తన్మహేశాయ విద్మహే వాగ్విష్ణోదమోత్సవం విజ్ఞాప్య తస్మిన్ ముహూర్తే మంత్రజ్ఞో మాంగళ్య సూత్రమాదాయ క్షీరేణ ప్రక్షాళ్య భజంత్రి సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. దుర్గే కాత్యాయని దేవి శాంభవి శంకర ప్రియే మయా భక్త్యాన్ కృతాం పూజాం గృహానత్వం సురేశ్వరీ. యతో నిదహాతి వేదః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రార్థం యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి. హరిద్రం చ పయామి తం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరవల్లభే ఇది హరిద్రం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం సమర్పయామి. ఓం భవస్య దేవస్య పత్యై నమః. ఓం సర్వస్య దేవస్య పత్యై నమః. ఓం ఈశానస్య దేవస్య పత్యై నమః. పత్యై నమః. ఓం రుద్రస్య దేవస్య పత్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్యై నమః. ఓం మహతో దేవస్య పత్యై నమః. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. కోమలతర మోదలీలా గృహాన్ ధూపైరహం ధూపయే ధూపమాగ్రాపయామి. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైక స్థాళీ సహస్రాన్వితం దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం దధా దుగ్ధాన్నం మధుశర్కరాదధయుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూపసహస్రమంబసఫలం నైవేద్యమావేదయే. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. స్వచ్ఛాయైర్నవకేతకి తాంబూలం సమర్పయామి. నీరాజనం పూర్ణం దధాతే అథోవ్యోదానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి కన్యాభిః కమనీయ కాంతి స్వస్తి
चित्रपन्थुलसत्कर्पूरदीपानिभिः तत्तत्तालमुदङ्गगीतसहितं नृत्यत्पदाम्भोरुहं मन्त्राराधनपूर्वकं सुनिहितं निराजनं नृत्यतां निराजनं दर्शयामि नमस्करोमि ॐ महादेव्यै च विद्महे रुद्रपत्न्यै च धीमहि तन्नो भूदेव प्रचोदयात् रुद्रराजतनयां श्रीरङ्गनाथेश्वरीं दासीभूतसमस्तदेववस्तां श्रीमन्मन्दक्षलब्धरोह ब्रह्मेन्द्रगङ्गाधरा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महादेवी च विद्महे रुद्रपत्न्यै च धीमहि तन्नो गौरी प्रचोदयात् माङ्गल्यगौरी देवतायै पादयोः सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि मन्त्रहीन्द्रियाहीन कण्ठे भद्रामि शुभगे जीवसरतां शतम् पावनीपतये पंडु प्रिय चंडी सवितो समहेश विलेशय भूषण भो सदा शिव शंभो शंकर शरणं मे तव शरण युगं उमया देय सुमंगल विग्रहया मांग विभोगो सदा शिव शंभो शंकर शरणं मे तव शरण युगं भूरि
कामण्यमनाथं पुरीकुरु मे त्वरितं भो सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवरमानसहंसचराक्षर जननस्थितिलयकारणभो सखिरीटिमहोक्ष रूढौ विधृतरुद्राक्ष विभो कुसुममिमामृतवात्पयामि विभो शरणं मे तव चरणयुगम् एकं सति विसृत्यात्ममेव सदसीत्युपास्महे दृढभो सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् ऐक्यं निजभक्तेभ्यो वितरसि विश्वम्भरुद्र साक्षी भो ओमिति तव निर्देष्टि मायास्माकं हृदोपकर्त्री भो सदा शिव शम्भो शरणं मे तव चरणयुगम् औदास्यं स्फुटयति विषयेषु दिगम्बरता च तद्दैव विभो భజంత్రి రాగండి అయ్యా మీరు శివాస్తోత్రం చేస్తా అన్నారు కదా చెప్పండి స్వరస్రం భుక్తినాకి శతనామస్తోత్రం ధ్యానం ధవళవృషవిందో మండలే సంధివిష్టం భుజగ వలయహారం భస్మదిగ్ధాంగమేశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సతతం చింతయామి శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్షం కపతిర్నిలోచనః శంకరసూరప్రాణిశ ఖడ్గరాంగీ విష్ణువల్లభః శివి విష్ణోర్యకారః శ్రీకంఠో బద్ధవత్సలః పవస్యర్వలోకేశ శ్రీకంఠ సమర్పయామః కపాలి కామాని రాసురసూసకలః గంగాధరో రాక్ష కాల కృపానిధి భీమః చటాధరః కైలాసవాసీ కవచి కఠోర త్రిపురాంతకః వృషాంగో శుభారూఢ భస్మో ధూమిత విగ్రహ సామప్రియ సర్వమయ త్రైమూర్తిరణేశ్వరః సర్వఘ్న పరమాత్మా చ సోమ సూర్యాగ్నిలోచనః అవిఘ్నమయ సోమః పంచభక్త సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్దర్శో గిరీశో గిరిశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ఉజ్జవాసః పురారాతి భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయ శోభతరు జగద్వాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జగచ్చారి విక్రమః రుద్రో భూతపతి స్థాణురహిర్ద్విజో దిగంబరః అష్టమూర్తిర్ణేక సాత్విక శుద్ధ విగ్రహः శాశ్వత ఖండ పరతో రజపాస విమోచకः రుణః పశుపతిర్దేవో మహాదేవో ప్రిयो హరిః ఓషధంత విరవ్యేభ్యో ఓం ధ్యానాయ స్వాహా ఓం గానాయ స్వాహా ఓం సభానాయ స్వాహా మధ్య మధ్య వాణ్యం సమర్పయామి అమృతాభిఘామసి తత్తరాభూషణం సమర్పయామి హస్తం ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పురరాజమణియం సమర్పయామి భూగీమలేశ కర్పూరే నాగవల్లీదలీలో ఉత్తరాదోషమాయుక్తామూలం ప్రతిగృహ్యస్తే అస్తు రుద్రరూపేభ్యః కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదారమంతం హృదయారవిందం భవం భవాని సహితం నమామి కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్ష సమేతాయ విశ్వనాథాయ మంగళం నాథాయ మంగళం ఓం సాంగ్రహణ్యేష్ట్యాయ జతే ఇమాన్ జనతా పుణ్యేన జనా భవతి ద్వాదశ మాసాः సంవత్సరः
कर्म समृद्धि नर्य प्रजा में गोपाय अमृताय देवसे गाता जनिष्यमानांच अमृते सत्ये प्रतिष्ठिता सर्वभितं मे गोपाय रसमन्त्रविहारिषे अनन्तायोषि तदनो अविधन्नप्रचन्द्रणो चक्षुस्य प्रशोन्मे गोपाल पार्वतीपते हर हर गोपाय श्री पार्वती अन्नपूर्णा विश्वेश्वर स्वामी नमः विश्वेश्वर स्वामी अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति योपामायतनं वेद विश्वेश्वर स्वामिने नमः सुन्दरीमन्त्रपुष्पं समर्पयामि नमस्कारान् समर्पयामि छत्रं धारयामि चातुर्वेदयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि वाद्यं घोषयामि आन्दोलिकानारोहयामि राजोपचार भक्त्योपचार सिद्ध्योपचार पूजां समर्पयामि आशिषन्तु समस्त सन्मङ्गलानि भवन्तु पर्याप्तान्तराय सर्वस्तोतिरात्रवत्तमः भवति सर्वस्य सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति हर नमः पार्वतीपतये हर हर Thank you, Nana.
కంప్లీట్ అయితే కట్టడం అనంతవరం అండి మాది. అది చెప్పారు కదా, ఒక బ్యాచ్ విజయవాడ నుంచి వచ్చారు. అవునవును, మీరు అనంతవరం నుంచి వచ్చారు చేస్తున్నారు. ఓకే.
तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः अवतामपहर्तारं धातारं सर्वसम्पदां रामं श्रीरामं विघ्नकर्तारं देवज्ञं కళ్యాణం జరుగుతుంది వచ్చి బయట కనపడదు ఇక్కడ కళ్యాణం బయట కనపడుతుంది ఎవరన్నది ఇక్కడ రండి మీరు అందరూ వచ్చినప్పుడు సమాధానం వచ్చి నాకు ఇతిహాసవేద ప్రీణాదు చంద్రమా ప్రీణాదు మహేశ్వర ప్రీణాదు ఆదిత్య ప్రీణాదు సోమ ప్రీణాదు యామయజ్వ శర్మ ధర్మపత్ని కల్పకాంబ సోమపీతిని నామ్ని యజమానస్య సహ కుటుంబస్య సమాంతవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం నిత్యకైంకర్యపరాణాం అస్మాకం మమ కుటుంబానాం ఆలయ ధర్మకర్తॄణాం సేవాకర్తॄణాం సహ కుటుంబానాం సమాంతవానాం సపరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాధిచోర దుర్భిక్ష అతివృష్ట్యనావృష్టిరాజబాధాది సర్వోపద్రవశాంత్యర్థం సమస్త సన్మంగళావాప్త్యర్థం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్యార్చక పాచక పరిచారకాభివృద్ధ్యర్థం శ్రీ వేణుగోపాల స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదేన సూత్రవతీజాదైత శ్రీ విశ్వక్సేనాయ నమః పంచోపచార మంత్రైః పుష్పేణ ఆసనం పరికల్ప్య సత్తాం దనితాం దదాతు ప్రణామం సమర్పయామి ప్రార్థనాం సమర్పయామి వైరాజం తే దోహతన్ని దత్తాం శ్రీసేనాయ నమః స్నానం సమర్పయామి తద్ధీనం దృశ్యవదయే దర్శయామి ఓం తూం అంతరస్తు యోగంధో గంధర్వేషు జయజ్జతః ఓంకారతీజాదైత శ్రీ విశ్వక్సేనాయ నమః దివ్యపరిమళ చందనం సమర్పయామి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ విశ్వక్సేనాయ నమః ఓంకారాయ నమః ఓంకారాయ నమః జ్ఞానవాయనే నమః ఓంకారవత్యై నమః దయాయై నమః ఓంకారతీజాదైత శ్రీ విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళ పత్రోష్ణకూజాం సమర్పయామి అగ్నిం దోదం వృణీమహే హోతారం విశ్వవేదం మస్తేక్నస్య సుకృతం విశ్వక్సేనాయ నమః ఉపహారాన్ నివేదయామి నివేదయామి పానీయం సమర్పయామి స్నేహ సర్వాధిక సర్వదత్తే శర్వః తదస్నేతయతే సుసఖ్యా ఏకో లోకక్రమే విష్ణర్గోపదాభ్యః ధర్మాణి ధారయన్నో కర్మాణి వస్నయత ఇంద్రాగ్నిసవితా బృహస్పతిషాయుషాభిషేమం పునర్దుః సర్వం తేజస్సు సర్వమాయుష్యతే విదోయం విష్ణుకుం సరస్వదేకుం సవితారహితం యదాయుః నక్షత్రం నయతి జగన్యం సమర్పయామి బాధ్యం
स्वामिनः प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि अस्माभिरगं सुरं लोके प्रसीदुद्धस्तमोमयं तपस्कायस्तदा योगमस्तु देवनं परं सर्वदेवता श्री वेणुगोपालस्वामिनः आसनं परिकल्पयामि वेणुपदेवार्थम् వేణుగోపాల స్వామి వారికి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో వార్షిక అంటే ప్రతి సంవత్సరం జరిగేటట్లుగా 106వ సంవత్సరంలో 106వ సంవత్సరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటున్నాం. స్వామివారికి ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే మొట్టమొదటి ఇదిగో ఇప్పుడు స్వామివారికి అనేక ఉపచారాలు చేస్తూ ఆ నీరాజనాన్ని సమర్పిస్తున్నారు అర్చక స్వాములు. ఉపచారాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. విశ్వక్సేనారాధనతో కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. అనండి గోవింద 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 గోవింద. నేను ఇప్పుడు గోపాల అంటాను, మీరందరూ కూడా గోవింద అనండి. గోపాల గోపాల గోపాల. ఇంకా పెద్దగా అనాలి మీరందరూ కూడా. మనం ఎంత పెద్దగా అంటే संवल्लाग्रे पुण्डरीके निविष्टस्थानार्ध यामोदत्तने మరి ఎట్లా మాకు పాము మీద పడుకుంటారు అంటున్నారు, దాని తత్వం ఏంటో మాకు అర్థం కావట్లేదండి. అయ్యా, నాగదేవతలను మనం గనక ధ్యానించినట్లయితే సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది. అందువల్ల రుక్మిణీ సత్యభామ దేవులకు
అనంతమైనటువంటి సత్సంతాన సౌభాగ్యం ప్రసాదించాలి అని మా వేణుగోపాల స్వామి వారు శేషసాయిగా ఉన్నారండి. అయితే మేము మీరు కూడా శాంతాకారం భజక శయనం అని ఆయన ప్రార్థిస్తున్నాము. ఆయన అనేక విశేషణాలు ఉన్నాయి. అర్థమైందండి, అందుకనే కావాలి మీ వేణుగోపాల కృష్ణుడు అది మాకు అర్థమైందండి. చాలా గొప్ప. ఇంకా ఏమన్నా విశేషాలు ఉంటే చెప్పవలసిందిగా కోరుతున్నాం. మీరు తిరుమలలో స్వామి పుష్కరణి తటే అని అన్నారు. మా హంసల దీవిలో కూడా స్వామి పుష్కరణి తీరంలోనే వేణుగోపాల స్వామి వారు వేంచేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వేణుగోపాల స్వామి వారి యొక్క గుణగణాలని మీకు అర్థమైనవి కనుక మీ అర్చక స్వాములను తెర తీయబడితే వాళ్ళ ఆ శ్లోకాలను అయ్యా. హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే నరేంద్ర కరుణ పరీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వం వినా అన్నారు. అంటే ఈ గోపాలస్వామికి గోపాలకులంటే చాలా ఇష్టంట. అందుకనే హే గోపీ జననాథ అన్నారు. అంతేకాదండి, సృష్టి ప్రారంభ కాలంలోనే మా అమ్మవారిని ఎంత పట్టుకున్నా ఆగక ఎదురుకుండా శంకరుడున్నాడు, ఆ పక్కన బ్రహ్మగారు ఉన్నాడు, ఇంకా ఒక పక్కన ఇంద్రుడున్నాడు. వీళ్ళందరినీ కూడా చూసి పెదవి విరిచి ఎదురుకుండా శ్రీమన్నారాయణమూర్తి షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భువన మోహన సుందరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి మెడలోనే మా మహాలక్ష్మీదేవి వరమాల వేసి ఎప్పుడో కృతయుగంలోనే ఆయన్ను వరించింది కనుక మా కన్యని మీ నల్లనయ్యకి గోపాలకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయడానికి మేము సర్వసన్నద్ధంగా ఉన్నామండి. అర్చక స్వాములని ఆ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. సర్వేశ్వరి రుక్మిణి కళ్యాణి కరుణాన్వితాఖిల జగన్మాతా మహీనాయకి పాయాత్వో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. ధీరస్తో మనసశ్చలోరజనే దహదక్కవేరాత్మజ నీరా విశుద్ధాత్మనః తాః కుర్వన్త్వభితః శుభాని సతతం శ్రీకృష్ణ వైవాహికాః. సావధాన సుముహూర్తే పరిభాగతే లోకాలోకాజలవలయతే లవనే క్లోధ్వాయ నామాగ మహారాజ నోత్రే శిరస్సావ్యంతం గో బ్రాహ్మణి ధ్రువం భవతు ఆంగే సైన్యగార్గ ప్రియార్గయ ప్రదాహత గార్గే సుత్రోద్భవస్య ఓం దేవే మహారాజ పౌత్రాయ శిరస్సావ్యంతం గో బ్రాహ్మణి సుత్రే స్నేహామి యదా ప్రియ తథామి నిర్వదతి సుప్రేదేవి
అనేటువంటి అమృతాన్ని గురవుతూ ఉన్నాం. ఆ సంకల్పంలో గొప్పతనం ఒక్క మాటతో చెప్తా, మనం అందరం కూడా కళ్యాణంలో పాల్గొంటున్నాం. అందరికీ వేదిక మీద చోటు ఉండదు కనుక ఒక దంపతులు మాత్రమే కూర్చుని చేస్తున్నారు. కానీ మనం అందరం కూడా ప్రతిపాదయామి అని లౌకికమైన వివాహంలో మనం స్వామివారిని కులదైవాన్ని అనుసరించాలి, భక్తించాలి. అలా చేయలేకపోతే వచ్చేటువంటి ప్రాయశ్చిత్తం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోయి స్వామి అనుగ్రహం కలగడం కోసం స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నాం. అలాగనే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఇల్లాలు సుమంగళిగా నిండు నూరేళ్లు జీవించాలి. చక్కగా కుటుంబ యజ్ఞోపవీత ధారణ, మంగళసూత్ర ధారణ కూడా చేయిస్తున్నారు అంతక స్వామి. గోవిందా గోవిందా. అద్భుతమైన ఘట్టం చివరిలోకి వస్తుంది. మన వేణుగోపాల స్వామికి జయజయధ్వనాలు మనం పలకాలి. మనం అందరం కూడా వేణుగోపాల స్వామి పక్షం వాళ్ళం. వేణుగోపాల స్వామికి, వేణుగోపాల స్వామికి, వేణుగోపాల స్వామికి కూడా పలుకుతున్నారు. శుభం సమర్పయామి. తంత్రయో వేదాంతృజ్యంత సీతావిత్రి మాంగళ్యం తంతునానేన పుష్పరక్షగహేతునా కంటే విశ్వరక్షగహేతునా కంటే
ఇది మళ్ళీ మీ చేత చెప్పిస్తున్నాను. దీని అర్థం ఏమిటంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుగాక అని మనం ప్రార్థించాము. తరువాత పశవో మే ఆ నల్లనయ్య యొక్క నీలే నమః హరయే నమః. ఇలా మేము వేణుగోపాల స్వామి పక్షం అండి. వేణుగోపాల స్వామి యొక్క జయ ధ్వనాలు మేము పలుకుతాం. మరి మీరు అమ్మవారి యొక్క పక్షమైతే రాజ్యలక్ష్మి అమ్మవారికి జయ అని మీరందరూ నినదించాలి, జయ ధ్వనాన్ని చెయ్యాలి. నేను వేణుగోపాల స్వామి పక్షం కనుక నేను వేణుగోపాల స్వామికి జయ ధ్వనాన్ని గెలుస్తా. మీరు గెలుస్తారో నేను గెలుస్తాను చూద్దాం. రాజ్యలక్ష్మి అమ్మవారికి రాజ్యలక్ష్మి అమ్మవారు వాళ్ళ పరివారం ఆడపల్లి వారు తక్కువ మంది ఉంటున్నారు, పెద్దగా పలకట్ల వాళ్ళకి. వేణుగోపాల స్వామికి రాజ్యలక్ష్మి అమ్మవారికి వేణుగోపాల స్వామికి రాజ్యలక్ష్మి అమ్మవారికి గోవింద గోపాల గోవింద గోపాల. సముద్రం మధించారు, అమృతం పుట్టింది, అమృతంతో పాటు ఉద్భవించింది. అంతేకాదు ఉచ్చైశ్రవం గుర్రం ఉద్భవించింది, హాలాహలం కూడా ఉద్భవించింది. కానీ పిచ్చు దగ్గర రుక్మిణీదేవికి స్వామివారికి రామదేవతకు శారదామాతకు పార్వతీపతయే గోవింద. సదా మా చిన్ని రుక్మిణి వందనా చేయవయ మంగళహారతి దే రంగుగా నీయారే మగువ జాంబావతికి మానవతి సత్యాకును మగువ జాంబావతికి మనసు అంగన రుక్మిణికి శృంగార కృష్ణునకు దిటైన నవరత్న సింహాసనమునందు నిటుగా కూర్చున్న మేటి శ్రీరాములకు మంగళమునరే సంగీత తాళ మృదంగ వాద్యములచే వాణి మంగళమునరే శ్రీరంగధామునకు సంగీత తాళ మృదంగ వాద్యములచే మెచ్చి జనకుడు సీత నిచ్చి వేణుగోపాల స్వామి వారికి హరయే నమః హరయే నమః హరయే నమః. విష్ణు పాహి పాహి విష్ణు తాస్తా విష్ణు పాహి విష్ణు విష్ణు పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం మాం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం మాం పాహి పాహి మాం యజ్ఞం యజ్ఞం మాం పాహి పాహి మాం యజ్ఞం మాం యజ్ఞం మాం మాం యజ్ఞం దక్షిణాంనాయ శ్రీ శారదాపై ఆశీస్సులతో కృష్ణుడు అవతరించిన నాటి గోపాలకుల వంటి కేవలం ఇటువంటి యజ్ఞ స్వరూపం ఎందుకంటే యజ్ఞములకు అవప్రద వారి యొక్క కళ్యాణమైన మరణాలు భక్తులందరూ కూడా కళ్యాణం కలిగించిన భక్తులందరూ కూడా సముద్ర స్నానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం మనం చేసుకునేటువంటి ఈ వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణము
గొప్ప యజ్ఞంతో సమకి పుణ్య ఫలితము స్వామి యొక్క అనుగ్రహం మనకి అందరికీ కూడా లభిస్తూ ఉన్నది. ఇంకా స్వామివారిని దేవాలయంలోనికి వేంచేపు చేస్తున్నారు. చక్కగా నిశ్శబ్దంగా లేచి నిల్చోండి, అక్షతలు ఎగబడకండి. చక్కగా అందరికీ కూడా